ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను అనుకున్నది చేసి తీరుతాను, కాబట్టి నన్ను కంపెల్ చేయొద్దు. అది కాదు సురేష్, ఈ ఇల్లు పడగొట్టేస్తారు. పడగొట్టనే, ఇదేమన్నా మన సొంతిల్లా? అయినా మన సొంతింటిని వదిలేసి వచ్చినప్పుడు కూడా ఇంత బాధపడలేదు. ఈ ఇల్లు పోతే మనకేంటి, కూల్చితే మనకేంటి? ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇంటికి వెళ్ళొచ్చు కోమలి. మొత్తం డబ్బుని ఖర్చు పెట్టేస్తే తర్వాత ఎలా బతుకుతాం? అయితే ఇప్పుడేమంటావు? ఒకళ్ళ మోచేతి కింద పనిచేయడం నాకిష్టం లేదు. నేనే సొంతంగా వ్యాపారం చెయ్యాలి, పైకి రావాలి. నిన్ను, మనకి పుట్టబోయే బిడ్డని బంగారంలా చూసుకోవాలి. అది నా కోరిక. భవిష్యత్తు మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను కోమలి. దయచేసి నా ఆశల మీద నీళ్లు జల్లే ప్రయత్నం చేయకు. నువ్వు ఎన్ని చెప్పినా నేను దీనికి ఒప్పుకోను. ఒప్పించాలనే ప్రయత్నం కూడా చేయకు. సురేష్, నువ్వు స్వార్థంతో మాట్లాడుతున్నావు. నాది స్వార్థం కాదు. నీతో వాదించడం నా వల్ల కాదు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మన మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. ఆ పరిస్థితి తీసుకురాకు కోమలి. నువ్వు నాకు తెలియకుండా డబ్బులు నగలు ఇవ్వాలనుకుంటే నువ్వు నిరభ్యంతరంగా ఇచ్చుకోవచ్చు. కానీ ఆ తర్వాత మాత్రం నేను ఇంట్లో ఉండను. ఈ మాట నిజం. అర్థం లేకుండా మాట్లాడకు. ఈ ఇంటిని పడగొట్టేస్తారట. మనక